ఊచకోతనే చూసింది కదా రాష్ట్రం. గడిచిన 5 ఏళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పార్టీల నాయకుల్ని లేకపోతే అమాయకుల్ని ప్రజల్ని ఆయన ఏదో ఇవాళ కమ్మ అని మా 4 కమ్మ పేరు చదివి వీళ్ళందరినీ వేధిస్తున్నారు అన్నాడు. కానీ మరి ఆయన హయాంలో రంగనాయకమ్మ లాంటి వాళ్ళని, అంకబాబు లాంటి వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తీసుకెళ్ళి ఎందుకు సోషల్ మీడియాలో అభిప్రాయాలు చెప్పినందుకు వైజాగ్ నుంచి కిషోర్ అనుకుంటా కర్నూలు తీసుకెళ్తే ఆయన చనిపోయాడు కూడా. ఇట్లాంటి కొన్ని కోకొల్లలు కదా, 100 కేసులు ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఇంకా చాలా ఉన్నాయిలేండి సార్. ఇప్పుడు కులం జోలికి నేను వెళ్ళట్లేదు, కానీ ఈ రకంగా రప్ప నరుకుతామని ఇంత బరితెగించి జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో జగన్మోహన్ రెడ్డి చూస్తుండగానే ఆయన పార్టీ రాసిచ్చిన ప్రకటనలే మీరే చెప్తూ ఉంటారు, మాకు స్క్రిప్ట్ రాసిచ్చేవాళ్ళండి, దాని ప్రకారమే మాట్లాడాలండి, బూతులు తిట్టాలండి అని అనేవాళ్ళు కదా. ఇవి కూడా అదే అనుకుంటున్నాను నేనైతే, ఇవి కూడా పార్టీ రాసిచ్చిన స్లోగన్సే అనుకుంటున్నాను నేను. సో దీని మీద ఎలా స్పందించాలి ప్రభుత్వం, ఏంటి దీనికి విరుగుడు ఏంటి? వెంకటకృష్ణ గారు నన్నేనా అడుగుతున్నారు? మిమ్మల్ని పద్మ గారు మిమ్మల్ని. ఇప్పుడు సిద్ధం సభలలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు ఫోటోలు బెలూన్లతో పెట్టేసి వాళ్ళ వాటిని ఏమంటారు, వాటిని కార్యకర్తలతోటి బాక్సింగ్ చేసేటటువంటి బొమ్మల్ని అంటే విద్వేషాన్ని ఎంత రెచ్చగొట్టొచ్చు అనేటటువంటిది కొత్త పోకడలు ఇవి. ఈ దేశ చరిత్రలోనే లేదు. అపోజిషన్ రాజకీయం అంటే రాజకీయం. అపోజిషన్ లీడర్స్ ని బొమ్మలు తయారు చేసేసి మీ ఇష్టం వచ్చినట్టు గొద్దండి వాళ్ళని, మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి, చెప్పులతో కొడతారా లేకపోతే ఇంక దేంతో కొడతారో కొట్టండి అనేటటువంటి ఒక బహిరంగ ప్రదేశంలో పబ్లిక్ మీటింగ్స్ లో కాల్ ఇవ్వడము అంటే ఇది ఎంత అరాచకాన్ని ప్రోత్సహించడం అనేటటువంటి ఆ రోజు అందరం కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఇవాళ ప్లేకార్డ్స్ అనేటటువంటి ఎవరిస్తారండి? ఎవరు పట్టుకుంటారు? రఫా ఆడితాం నరుకుతాం అనేటటువంటిది వాళ్ళు రాసుకుంటే మహా అయితే పెన్నుతో రాసుకుంటారు. చక్కగా బొమ్మలతోటి రాసుకుని ఇచ్చారంటే అది పార్టీ ఇచ్చినటువంటిది, అంతకు మించి ఏముంటుంది? డౌటే లేదు, అది పార్టీ రచించిన స్లోగన్స్ అవి, పైగా జగన్మోహన్ రెడ్డి బొమ్మతోనే వేశారు అది. అంతే కదా, లోకల్ గా ఊళ్ళల్లో వాళ్ళు అట్లా వేసుకోలేరు. ఒక మామూలు కార్యకర్త పట్టుకోలేడు కూడా. దాన్ని పట్టుకోవడానికి కూడా ఒక రకమైనటువంటి మోటివేషన్ ఇస్తారు అక్కడ. అవును, మోటివేషన్ ఇస్తారు, సాక్షిలో పదే నేను చూపిస్తారా అంటారు, లేకపోతే ఇంకో ఫ్రంట్ పేజీలోని ఫోటో పడద్దు అంటారు. ఏ రకంగా లొంగ తీసుకుంటారో ఆ రకంగా వాళ్ళని ఇచ్చేస్తారు, చేసేసి ఆ ప్లే కార్డ్స్ పెట్టిస్తారు. మహా అయితే ఏంది, కేసు అవుతుంది అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటిది ఇదేంటి, ఏమవుతుంది? కేసు అవుద్ది, పోతే ఒక నెల పోతాం. జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా అంటున్నారు, అరెస్ట్ అయితే ఏమవుద్ది? నన్ను చూడండి, నన్ను ఆదర్శంగా తీసుకోండి అన్న తర్వాత ఇక చట్టము, జైలుకి వెళ్ళడం, కోర్టుకి వెళ్ళడం, దీనికి సంబంధించినటువంటిది ఇంత ఈజీ అయిపోయిన తర్వాత ఎవడు భయపడతాడండి? రఫా అంటాడు అంటే తీసుకుపోతే తీసుకుపో, మనం చట్ట ప్రకారం వెళ్లాల్సిందే. రఫా అని మనం అనలేము, అనకూడదని మనం అనలేమేంటి? అంత రఫా మనం ఆడించగలం, అంతకంటే ఎక్కువ ఆడించగలం. చేత కాదు ఇక్కడ ఉన్నది. ఎవడు ఆడించలేడు రఫా? మీరు ఒక్కలేనా? ఎవడు ఆడించలేడు? టీవీ డిబేట్లో మాట్లాడేవాళ్ళం అనుకుంటున్నారా? మేము మీడియా పుల్లు అనుకుంటున్నారా? దాన్ని మాత్రమే అనుకుంటున్నారా? విజయవాడ నడిబొడ్డున కూర్చుంటే 1000 మందిని కదిలించగలం. నీ రఫా ఏంటో తెలుస్తాం. నీకైనా జనాదరణ ఉన్నది. ఏం జగన్మోహన్ రెడ్డి గారు నీకైనా ప్రజలు ఉన్నది? పవన్ కళ్యాణ్ గారికి లేరా? లోకేష్ గారికి లేరా? 40 ఏళ్ల పార్టీకి, తెలుగుదేశంకి లేరా? నువ్వు 10 మంది కార్యకర్తలు పేరు పెట్టి పిలవలేనటువంటి వాడివి. నీకే జనాలు ఉంటారు, నీకే కార్యకర్తలు ఉంటారు, ఇతర పార్టీలకు ఉండరా? రఫాడించడం చేతకాక కాదండి, బాధ్యత కలిగి ఉన్నాము కనుక మాట్లాడుతున్నాం, బాధ్యతతో మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. రాజకీయం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే సహించడానికి మేము సిద్ధంగా లేము. ఒంటరి పోరాటాలు చేస్తాం అవసరమైతే. మీ బాధితులం మేమందరం కూడా. మీ దాగాకి, మీ మోసానికి బలైనటువంటి వాళ్ళం. ఎంతకైనా తెగిస్తామనేటటువంటి గుర్తుపెట్టుకోండి. బాలకోటయ్య గారిని బెదిరించి, ఇంకొకళ్ళని బెదిరించి, నన్నేదో చేద్దామని అంతు చూస్తాం ఒక్కొక్కటి సంగతి. ఇక్కడ చేతగాని వాళ్ళం కాదు, మేము ఒక్కొక్కరిగానే కనపడతాం. మా వెనక సైన్యం ఉందనేది గుర్తుపెట్టుకోండి. ఏ తమాషాలా? ఏంట్రా రఫాడిచ్చేది మీరు? ఒక కుంకలని, అల్లరి మూకల్ని తీసుకొచ్చి రఫాడిస్తాం, తలలు నరుకుతాం. ఇదే రాజకీయం. మీరు ఈ రాజకీయం చేయాలని అంటే ఒక పద్ధతి ఉంటుంది. అడవిలో ఉన్నట్టు సమాజంలో ఉండలేరు, సమాజంలో ఉన్నట్టు
ఇంకో దేశంలో ఉండి ఎక్కడ పరిస్థితులకు తగ్గట్టు అట్లా వ్యవహరించాలి. రాజకీయం అంటే ఇది అన్ని పార్టీలు అనుసరిస్తున్నప్పుడు మీకేం పోయే కాలం? మీకైనా స్పెషల్ రూల్స్ ఉన్నాయా? స్పెషల్ రాజ్యాంగం ఉందా? డెమోక్రసీ అపరిమితమైనటువంటి అధికారాలు మీకే ఉంటాయా? మిగతా వాడు మనుషులు కదా, రాజకీయ పార్టీలు కదా. అనేక దెబ్బలు తిని ఓర్చుకుని చట్ట ప్రకారం వెళ్దాం అనుకున్నది చేత కాదు కదా. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని. ఎందుకంటే ఒక్కసారి అదుపు తప్పితే మీలాగా అరాచకం అనేది అందరూ చేస్తే ఈ రాష్ట్రం గాలి కొట్టుకుపోతుంది. మీకేం పర్వాలేదు, గాలికి పట్టుకుపోయినా మీ సంపాదనలు మీకుంటాయి, మీ ఆస్తులు మీకుంటాయి. అవసరమైతే ఇంకో దేశానికి వెళ్ళి హాయిగా బతకగలరు. పద్మ గారు నోటెడ్. ఒక్క నిమిషం పద్మ గారు. వెంకటేశ్వర గారు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి